నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట కాలువలో ఆక్వా వ్యర్థ జలాలు కలిపి తాగునీటిని కలుషితం చేసి ఎంతటి వారినైనా సహించేది లేదు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. భగవంతునికి భక్తునికి పాలక వర్గాలు వారధిలా పనిచేయాలి. రాష్ట్ర ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. పంట కాలువలలో ఆక్వా వ్యర్థ జలాలు కలిపి తాగునీటిని కలుషితం చేసి ప్రజల జీవితాలతో ఆడుకునేవారు ఎంతటి వారైనా సహించేది లేదని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం ఆరేడు గ్రామంలో గ్రామ సర్పంచ్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో నిర్వహించిన మైక్రో వాటర్ ఫిల్టర్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో మైక్రో వాటర్ ఫిల్టర్లను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నిబంధనలు పాటించకుండా ఆక్వా చెరువులు తవ్విన వారు మే మొదటి వారంలోగా మురుగు కాలువలు తవ్వించుకోవాలని, లేని పక్షంలో వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో కొన్ని కెనరా బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం 1,50,00,000 రూపాయల వ్యయంతో గ్రామంలో పునర్నిర్మించిన తాండవేశ్వర స్వామివారి ఆలయం, కేశవస్వామి ఆలయాల పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ శివకేశవుల ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని ఆలయ కమిటీ చైర్మన్లు గొట్టం రామకృష్ణ, తోట సత్యనారాయణలు ఆలయంలోకి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, జి వెంకటేశ్వరరావు, ఈవో అనురాధ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శతాబ్దాల క్రితం, సుమారు 500 సంవత్సరాల క్రితం, అంటే 5 శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ తాండవేశ్వర స్వామి, కేశవ స్వామి, ఈ 2 దేవాలయాలు 150 ఏళ్ల క్రితం ఒకసారి పునరుద్ధరించబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ సుమారు 9 నెలల క్రితం నేనే ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ దేవాలయానికి ఉన్న ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో, చేపల చెరువుల లీజు ఆదాయంతో దేవాలయం ఎండోమెంట్స్ వారే సుమారు 52 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చి 1,50 కోట్ల డిపార్ట్మెంట్ కామన్ గుడ్ ఫండ్ నుంచి 1,50 కోట్ల వారి సహకారంతో సుమారు 2 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా ఈ 2 దేవాలయాలు పునర్నిర్మించబడి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఎంతో చరిత్ర గల ఈ దేవాలయాలు ఈ ప్రాంత ప్రజలకి ఎప్పటి నుంచో ప్రజల విశ్వాసం ఈ మూర్తులపై, ఈ దేవతామూర్తులపై ఉంది. భక్తిభావం అనేది ప్రజలకి చాలా అవసరం. ఎందుకంటే దైనందిన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు, సుఖాలతో పాటు కష్టాలు అనేది అందరికీ చాలా సహజం. సో కష్టం వచ్చినప్పుడు మనకు ఒక అండగా మన కష్టం చెప్పుకోవడానికి భగవంతుడి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ ఆరేడు గ్రామానికే కాదు, ఈ ప్రాంత ప్రజలకి శివకేశవులు ఇద్దరు ఒకే చోట చక్కగా పునఃప్రతిష్ఠించబడి చక్కగా నిర్మించుకున్నారు అందరూ. సో ఇంత ఫాస్ట్ గా, ఇంత వేగవంతంగా ఈ టెంపుల్ రావడానికి కారణమైన టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఈ దేవాలయం ట్రస్ట్ బోర్డు, 2 దేవాలయాలకి కూడా ట్రస్ట్ బోర్డు భక్తుల్ని నియమించడం జరిగింది. పార్టీలను కాదు, భక్తుల్ని నియమించడం జరిగింది. సో వారి నిర్వహణలో ఈ దేవాలయం రాబోయే రోజుల్లో పునఃప్రతిష్ఠించబడిన ఈ దేవాలయాలు
అత్యద్భుతంగా వచ్చాయి. అవి మరింత ప్రాచుర్యం పొంది ప్రజల్లో భక్తిభావం, మనోధైర్యం మరింత పెంపొందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆరేడు గ్రామంలో కెనరా బ్యాంక్ వారి సహకారంతో మైక్రో ఫిల్టర్ స్వచ్ఛమైన త్రాగునీరు గృహ అవసరాలకు అన్నిటికీ కూడా సరిపడే విధంగా 5 లక్షల లీటర్ల కెపాసిటీతో ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా ప్రారంభించబడింది. దీంతో సుమారు 63 గ్రామాలు, మనకున్న 73 గ్రామాల్లో 63 గ్రామాలు పూర్తయినాయి. రాబోయే కొన్ని వారాల్లో ఆ మిగిలినవన్నీ కూడా అన్ని చోట్ల ఆర్డర్లు పెడతాం జరిగింది. మిగిలినవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి త్రాగునీటి విషయంలో అన్నమాట ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో 30 లీటర్ల 20 లీటర్ల అని కాదు, ఆల్మోస్ట్ ఆ ఊరి అవసరాల కన్నా ఎక్కువగానే ఉండేలాగా నీటి కొరత అనేది లేకుండా కూడా చేయటం జరిగింది. అలాగే కలుషితం అవ్వకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అయినా 1-2 చోట్ల కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించడం, వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. ఇందాకే నేను ఫిషరీస్ వాళ్ళతో ఒక మీటింగ్ చేసుకుని ఎక్కడైతే డ్రైనేజీలో కలపటానికి ఫెసిలిటీ లేదో కొన్ని చోట్ల పంట కాలువలో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా జల్లెడ పెట్టి వారు డ్రైనేజ్ ఫెసిలిటీ, ఎందుకంటే చాలా చోట్ల కప్పెట్టేశారు ముందే, ఆ కప్పెట్టి అన్ని తిరిగి తవ్వుకుని లేదంటే పైప్ లైన్ వేసైనా ఆ డ్రైనేజీలో కలిపే ఫెసిలిటీ పెట్టుకోకపోతే నిర్దాక్షిణ్యంగా మొదటి వారం మొదలుపెట్టి 2వ వారం లోపు ఆ చెరువులన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుంది. ఇదేమీ అల్లాటప్పగా చెప్పేది కాదు. ఖచ్చితంగా ఆక్రమణలు ఉంటే ఎలాగ తొలగించామో, డ్రైనేజ్ ఫెసిలిటీ లేకుండా చెరువులు ఉంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఖచ్చితంగా ఆ చెరువుల్ని కొట్టేయడం జరుగుతుంది. వాళ్ళు మీడియా మిత్రులు మీరు తెలియచేయండి. ఎవరైనా సరే డ్రైనేజ్ ఫెసిలిటీ సక్రమంగా లేనప్పుడు 20 రోజుల్లో, నెల రోజుల్లో, ఏప్రిల్ మాసం అంతా ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నోటీస్ కూడా ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో టమ్ము కూడా వేస్తాం. మీడియా వారు కూడా అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. ఆ తర్వాత ఎవరైనా మనుషుల్లో మార్పు రాకపోతే నాకు తెలియచేయండి. ఖచ్చితంగా వారి మీద తీవ్రమైన చర్యలు అయితే ఉంటాయి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్ట్రిక్ట్ గా దీన్ని అమలు చేస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుందని రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన అన్నదాత మీకోసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి వివరించారు. అన్నదాత మీకోసం కార్యక్రమం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ నాయకులు చంద్రశేఖర్తో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుఖీభవ రైతన్న కోసమని బాలేపల్లి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రైతాంగం ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ. ముఖ్యంగా అందులో ఎవరైతే 2 ఎకరాలు ఎకరం ఉన్న రైతులందరికీ కూడా మొత్తం 190 మందికి ఇందులో డబ్బులు పట్టడం జరిగింది. 3వ విడత గాని, మొదటి విడత గాని, 2వ విడత గాని, 3వ విడత గాని డబ్బులు పడ్డాయని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా చెప్తాం.
చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు, అంటే వాళ్ళ పేరు మీద పొలాలు ఉన్నాయి, వాళ్ళ పేరు మీద కూడా జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏంటంటే ఏదైతే సూపర్ 6 లో భాగంగా హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, ఈ రోజున గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా ఈ కూటమి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. అందరూ కూడా చాలా సంతోషపడుతూ అన్ని కూడా వాళ్ళకి అందుతున్నాయని చెప్పడం చాలా సంతోషం. మీకోసం కార్యక్రమంలో 2 విడతలుగా 3 విడతలుగా డబ్బులు పడినాయా లేదా, ధాన్యం డబ్బులు సక్రమంగా మీకు 24 గంటలు అందినాయా లేదా, ఇంకా విషయాలన్నీ కూడా వారి యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా పార్టీ నాయకుని కార్యకర్తలను ఇంటింటికి వెళ్ళి డబ్బులు పడిన తర్వాత పడని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా పడే విధంగా కూడా అధికారులతో చెప్పి చేయించమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ కూడా కలవడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాలేపల్లిలో సుమారు 900 ఎకరాల ఆయకట్టు ఉంటే 190 మంది రైతులకి రైతు భరోసాలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో డబ్బులు పడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం చాలా సంతోషం. ఇక్కడ ప్రతి రైతు ఇంటికి వెళ్ళి మీకు ఎలా పడుతున్నాయి ఏంటి 3 అన్నదాత సుఖీభావ పథకం కింద పడినాయని అడిగితే ప్రతి రైతు కూడా ఎంతో సంతోషంగా 3 విడతలు పడినాయని చెప్పారు. అలాగే గ్యాస్ బండ్లు కానివ్వండి, తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి పథకం కింద బస్ కూడా అంతా చాలా బాగుంది. ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటలు మాకు డబ్బులు వస్తున్నాయని కూడా ప్రతి రైతు కూడా ఎంతో సంతోషంతో చెప్పడం జరిగింది. చేసిన దాన్ని చెప్పుకోవాలన్నటువంటి బాధ్యత మన మీద ఉంది. గత ప్రభుత్వం రైతులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేసింది, పంట అమ్మితే ఆ రోజు నుంచి మొదలుకుని 4 నెలలు 5 నెలలు అయినా ధాన్యం డబ్బులు పడలేనటువంటి పరిస్థితి ఈ రోజుకి ఆ రోజుకి తేడా మనం అడుగుతున్నాం. ఆ మాట ప్రకారంగా మహిళా సోదరులకి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అని ఇచ్చాం, అది అందుతున్నాయా లేదా అని చెప్పి మేడం గారు అడుగుతుంటే నవ్వుతూ చెప్తున్నారు. వాళ్ళు బస్సులు ఇచ్చారమ్మా ఏంటి పరిస్థితి అని అడిగితే చాలా ఆనందంగా మేము ప్రయాణాలు చేస్తున్నామండి అమ్మగారులకి మిగిలిన చోట్లకి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకోవడం నిదర్శనం. ఆ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందే రైతన్న నేస్తం రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మరి అందరు రైతులు కూడా వాళ్ళ ఆనందాలతో వెలువరిస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ ముందు ఏదైతే అధికారంలో రాకముందు హామీ ఇచ్చిందో అన్ని కూడా సూపర్ 6 పథకాలని కూడా ఒక్కొక్కటిగా ఏది ముఖ్యమైన ముందుగా తీసుకుని చక్కగా అమలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఇవాళ అన్నదాత సుఖీభావలో 3 విడతలుగా 20,000 వేస్తానని మొన్ననే అందరికీ కూడా ఎవరికి తప్పకుండా మరి 20,000 రూపాయలు పడ్డాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామంలో రైతులందరూ కూడాను. మరి ఇటువంటి పరిస్థితిని గతంలో ఏనాడు చూడలేదు మనం. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖంగా జీవిస్తున్నారు. మరి గతంలో ఈ పరిస్థితి లేదు. మేము బీసీ వర్గాలుగా చెప్పుకునేది ఏంటంటే ఘనంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర అప్పుడు మాకు శెట్టిబల్లి సామాజిక వర్గాన్ని నుంచి ఒక హామీ ఇచ్చారు. ఏంటంటే అది మాకు జాతిపిత దుమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని మరి ప్రభుత్వంగా లాంఛనంగా ప్రారంభిద్దామని చెప్పారు. ఈవేళ దానికి జీవో తీసుకొచ్చి ఇచ్చినందుకు ప్రత్యేకించి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఆ కులం తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకుని ఈవేళ 6 నెలల్లో మరి ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. మాకందరికీ కూడా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నామండి. ఏ కులానికి ఏ నాయకుడు ఉన్నప్పటికీ కూడా గుర్తించి మంచి చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సూపర్ 6 లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు సూపర్ 6 లో భాగంగా మనకి ఏవైతే పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నెరవేరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. మనం అధికారంలోకి రాగానే ప్రతి విషయం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు వేస్తామని మాట ఇవ్వటం 3 విడతలుగా వేయటం జరిగింది. మొదటి విడత 7,000, సెకండ్ విడత 7,000, తర్వాత 3వ విడత 6,000 వేసారని మేము ఈ బాలేపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అన్నదాత సుఖీభావ పథకం కింద మీకు 20,000 ఎలా పడుతున్నాయంటే చాలా సంతోషంగా మాకు సంవత్సరానికి వచ్చి 20,000 పడుతున్నాయండి. అలాగే గ్యాస్ బండ్లు పడుతున్నాయి, ఫ్రీ బస్ కూడా ఎక్కుతున్నాం. అలాగే పిల్లలకి తల్లికి వందనం కూడా బాగా మాకు అందుతున్నాయని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. పడుతున్నాయండి, నాకు డబ్బులు అయ్యింది. 3 రోజులు తీసుకుంటానండి, 3 రోజులు ఎక్కించి పడిపోతాయండి. అంత బాగానే ఉంటుంది. 20,000 రూపాయలు ఇది పడుతుందండి అన్నదాత
భగవంతునికి భక్తులకి పాలక వర్గాలు వారధిలా పనిచేయాలని రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరం పెదవీధిలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేవస్థానం చైర్మన్ గా కూచంపూడి జగపతిరాజుతో పాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ పెన్మెత్స సత్యరాజు అన్నపూర్ణమ్మ దంపతులు అన్నదాన సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వర్గీయ సత్యరాజు అన్నపూర్ణమ్మ చిత్రపటాలను వారి మనవళ్లు గాదిరాజు బోసు బాలకృష్ణ వేణుల చేతుల మీదుగా గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి ధర్మరాజు సోదరులు భీమరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణరాజు, పాసాల గంగన్న, గణపవరం పీఎస్సీ చైర్మన్ కోసంపూడి సురేంద్ర, ఆర్వీఎస్ రాజు, ఎం సురేష్ కుమార్, నంద్యాల రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. అవజదేవి, నేత్రదేవి, కామేశ్వరి, పద్మాలిని, నిత్యక్లేని, గేరుండి, మందివాహిని, మహావజ్రేశ్వరి, శివదూతి, దురితి, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజగే, సర్వమంగళి, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి. శ్రీ దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా ఆ విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంతం లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పైన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలమని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహించగలదని దైవ సాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఏకగ్రీవంగా కోచంపూడి జగపతిరాజు అనే వ్యక్తిని
చెడు అలవాట్లు భవిష్యత్కు అగచాట్లని, డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ ఆధ్వర్యంలో భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో మత్తు పదార్థాలు, అనర్థాలు, డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవిత నాశనానికి దారితీస్తుందని, మత్తు పదార్థాలు స్వీకరించడం మృత్యువు ఆహ్వానించినట్టని అన్నారు. యువత డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి అన్నారు. బి ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ మాట్లాడుతూ, నేటి యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, డ్రగ్స్ వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని, చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వన్ టౌన్ సిఐ నాగరాజు మాట్లాడుతూ, ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నాబతుల శ్రీనివాస్, ఆర్ఎటి ప్రకాష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో ఎవరెవరితో మనం మాట్లాడచ్చు, కానీ పిల్లలతో వచ్చి స్టూడెంట్స్ తో ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రేపు పొద్దున మీకు దీని మీద అవగాహన ఉంటే మీ పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దడమే కాకుండా మీ వల్ల సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. సమాజం చాలా అడ్వాన్స్ గా ఉంది. చాలా సినిమాలు దీని మీద వచ్చినాయి. మన పల్లెటూరు వాతావరణంలో ఒక రకంగా చదువుకోవడం మనకు అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మీరు సిటీస్ పెడితే, మేము 94లో ఒకసారి ఒక ముద్దాయిని పట్టుకోవడానికి బెంగళూరులో వెళ్ళి ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తాడు ఒక ముద్దాయి, ఆయన పట్టుకున్నాము అని చెప్పి ఒక హోటల్లో కూర్చున్నాం. చిన్న పిల్లలు అప్పుడు జస్ట్ 4:30 అవుతుంది, స్కూల్స్ అన్ని వదిలేశారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంతా కూడా అందరు వచ్చారు. మేము ఎక్కడ వెయిట్ చేస్తున్నాము, ఒక పబ్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అక్కడికి ఎవరో వస్తాడు ముద్దాయి కోసం. 6th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా ఒక 10-15 మంది పబ్ లోకి వచ్చి హ్యాపీగా మగ్గులో బీరు తాగి పోతా ఉన్నారు అక్కడ. దట్ వాజ్ ఇన్ 94 ఇన్ బెంగళూరు. సో మరి ఇప్పుడు వాళ్ళు ఏం తాగుతా ఉంటారు? ఇప్పుడు 94లో బీరు తాగాడు, ఇవాళ కొంచెం స్టేజ్ పెరిగి ఉండదు కదా. సో ఎందుకు మీకు చెప్తున్నాం అంటే, ఈ వయసు నుంచి మీరు అవన్నీ అలవర్చుకోకుండా మీరు ఏ దిశగా మీకు మత్తు పెరగాలంటే, చదువుకోవాలనే మత్తు పెరగాలి. మీకు చదువు ఒక వ్యసనం కావాలి, మీ లైఫ్ సెటిల్మెంట్ కావాలనేది ఒక వ్యసనం కావాలి, బాధ్యతాయుతమైనటువంటి సొసైటీ కోసం మనం బతకాలి అనేటువంటి ఒక వ్యసనం కావాలి. అంతేగాని ఏదో అది తిందామా, ఇది తాగుదామా, అది బాగుంది అన్నాడు. నేను చెప్తాను, అది గర్వంగా చెప్పట్లే. నేను ఇప్పుడు దాకా నేను ఏ మందు తాగా, మీరు తాగా, రోజు సాయంత్రం ఫ్రీగా తెచ్చి ఇచ్చేవారు ఉన్నారు. చాలా మంది వస్తారు, సార్ మీరు ఏమన్నా పుచ్చుకుంటారు, అప్పుడు ఏం పుచ్చుకున్నాగా నువ్వు సైలెంట్ కూడా చదవాలని చెప్తారు. సో దయచేసి అలాంటివి తాగకుండా ఉంటే కొంచెం మీ లైఫ్ బాగుంటది. ఈ రోజుల్లో మనకు స్వచ్ఛమైన నీళ్ళే దొరకడం లేదు తాగడానికి. పల్లెల్లో ఒకప్పుడు బావిలో నీళ్ళు తాగాం మనం అందరం. మీరు తాగేది నాకు తెలియదు. ఏవైతే బావిలో నీళ్ళు తాగాం, నదిలో వచ్చే నీళ్ళు తాగాం, వాగుల్లో వచ్చే నీళ్ళు తాగాం, ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ బోరింగ్ కూడా, చేతి బోరింగ్ కొట్టి కూడా నీళ్ళు తాగే రోజులు ఉన్నాయి. మున్సిపల్ ట్యాప్స్ ఉంటే ట్యాప్స్ లో కూడా నీళ్ళు తాగే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా అంత మొత్తం కలుషితం. మన భీమవరంలో ఎక్కడికి వెళ్ళినా 4-5 కాలువలు ఉంటాయి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమంటే, వెళ్ళి చూడండి, ఏదో 2 కాలువలు ఇంకోటి ఉంటాయి. ఆ కాలువ పక్కనే గుడి ఒకటి ఉంటుంది. జనాలు ఆ గుడిలో పూజ చేసి ఈ కాలువలో మునిగి తలసానం చేస్తుంటాడు. నాకైతే చాలా ఎంబరేజింగ్ అనిపిస్తుంది. దాన్ని చూస్తే దాంట్లో డ్రైనేజ్ మొత్తం అక్కడే పక్కనే కలుస్తుంటుంది. వాడు గుడిలో వచ్చి పూజారి దాంట్లో మునుగుతుంటాడు. ఎక్కడ క్లీన్నెస్ నాకు అర్థం కాదు. ఇంకా దారుణమైన పరిస్థితుల్లో మనకు వాటర్ ఉంది. అలాంటిది మనకు నీళ్ళే స్వచ్ఛ నీళ్ళు లేనప్పుడు ఇంకా మిగతా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బీర్ ఉంటుంది కదా, తయారవుతుంది. మీరు ఒకసారి బీర్ ఎక్కడ తయారవుతుందో వెళ్ళి చూడండి. మొలాసెస్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రక్రియ, దాని నుంచి బీర్ తయారు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బీర్. చాలా బాగుంటుందంట. తాగితే కిక్ వస్తుంది అంటారు. మరి ఏమొస్తుంది నాకేం తెలియదు, కానీ నాకైతే కిక్ వస్తుంది. దయచేసి ఆ డ్రగ్స్ పోతుంది. పెద్దలందరూ మాట్లాడారు మీ కాలేజ్ ఫ్రీ అని. నేను చెప్తా సగర్వంగా, మొత్తం భీమవరం ఫ్రీ. తరుణంలో విద్యార్థులు వారు చదువుతున్న సమయంలోనూ, చదువు పూర్తయ్యాక ఎంతో మంది ఈ డ్రగ్స్ కి బానిస అవటం వల్ల వారి యొక్క విలువైన జీవితాలని కోల్పోవటం, వాళ్ళ కుటుంబాలు వీధిని పడటం.
I can assure you, sir, as far as our campus, our college is concerned, it is 100% free zone, sir. No habits, no cultivation, no sellings of drugs, narcotics, ఈ క్యాంపస్ లో లేవని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే క్విక్ టైం అవర్ స్టూడెంట్స్ రిమోట్ అవర్ స్టూడెంట్స్ ఎవరైనా ఎక్కడ కనిపించా కానీ అది ఆదిలోనే పిలిచేసి బయట జరుగుతుంది. బట్ ఏంటంటే క్యాంపస్ అనేటప్పటికి కొంచెం ప్రొటెక్షన్ అంటే బయట వాళ్ళంతా వచ్చి అక్కడ ఏదో పాస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీ అవేర్నెస్ ఈగల్ వాళ్ళంతా చేస్తున్నారు, చూస్తున్నారు. మా వంతు సహకారంగా మేము ఇక్కడ క్యాంపస్ లో డ్రగ్ ఫ్రీ జోన్ అంటే నార్కోటిక్స్ మత్తు పదార్థాలు ఇటువంటి ఏమీ లేకుండా మేమంతా ఎక్కడ ప్రకాశ్ పెట్టాము. ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. వీఆర్ ఆల్ టేకింగ్ కేర్. వి అష్యూర్ సర్ అవర్ స్టూడెంట్స్ అండ్ అవర్ క్యాంపస్ ఇస్ డ్రగ్ ఫ్రీ జోన్ అంటే నార్కోటిక్స్. విద్యార్థి దశలో ముఖ్యంగా టీనేజ్ లో ఏదైతే మనకు అలవాట్లు కానీ అభిప్రాయాలు కానీ ఏర్పడతాయో మన జీవితాలు ఎక్కువగా అయ్యే మనకి కంటిన్యూ అవుతుంటాయి. 30 years తర్వాత సర్వసాధారణంగా ఎవరికి వ్యసనాలకు అలవాటు కావు. ఒక తాగి అలవాటు ఉందనుకోండి, లేదా నార్కోటిక్స్ అలవాటు ఉందనుకోండి, అది ఎప్పుడు ఉంటుందంటే యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత కంటిన్యూ పెరుగుతుంది. కాబట్టి మనం యోగులుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇటువంటి అలవాట్లు దూరంగా ఉండాలి. సర్వసాధారణంగా ఎన్ని ఎలా వస్తాయంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా యువత ప్రతి కూడా ఆసక్తి ఉండదు. ఇదేంటి ఇలా చేస్తే ఉంది, ఒక లవ్ పడితే లవ్ అనేది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అది ఫెయిల్ ఎలా ఉంటుంది, లేదా ఒక అబ్బాయి మనం ఆకర్షించుకుంటే ఎలా ఉంటుంది, లేదా అబ్బాయి మనం ఆకర్షించి ఎలా ఉంటుంది అనేది ఆ కాంక్ష అది ఎలా ఉంటుందో ఈ నార్కోటిక్స్ కానీ వ్యసనాలు కూడా అలాగే అట్రాక్ట్ చేస్తాయి. ఎవరో ఫ్రెండ్స్ దాన్ని తాగుతున్నప్పుడు, దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ఫీల్ చూసి మరి ఏముండదు, సరదాగా ఉంటుందో సిగరెట్ చదువుకుంటే ఏముండదు అక్కడ వస్తు తర్వాత మీరు తాగితే ప్రమాదం ఏం లేదని అంటారు. లేదా సిగరెట్ మీద కలుపుకుంటే ఇది తింటే ప్రమాదం లేదంటారు. ఇవన్నీ ఎలా అలవాటు అవుతాయంటే మన స్నేహాన్ని కూడా దానికి ఎక్కువగా దోహదం చేస్తుంటాయి. కాబట్టి యువతగా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఈ 4 ఏళ్ళు అయితే మీరు కష్టపడితే, ముఖ్యంగా ఈ నార్కోటిక్స్ తో ఇబ్బంది ఏంటంటే అన్నిటికన్నా ప్రమాదకరం. ఒకసారి దాని జోలికి వెళ్ళి దాన్ని ఆస్వాదించడం మొదలెడితే ఉచ్చరించాలి మర్చిపోయి, అంటే వ్యక్తిగతమైన ఆలోచన కూడా పూర్తిగా మనం మర్చిపోయి ఒక గ్రాము ఆ కొకైన్ గాను ఏదైనా రావడం కోసం తల్లిదండ్రులు కూడా చంపేసే స్థితికి ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎంతో మంది విద్యార్థులు జీవితాన్ని నాశనమైపోవడం కాకుండా సంఘంలోనూ సమాజంలోనూ అనేక రకాలుగా ఇబ్బందులు పడే స్టేజ్ లో మనం ఉన్నాం. అటువంటి నుంచి బయట రావాలంటే కనుక మీరు అందరూ డ్రగ్స్ దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా డ్రగ్స్ కి ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి తెలియపరిచినట్లయితే ఈ డ్రగ్స్ వల్ల నష్టాలు ఏంటి, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అయిపోతున్నాయి, రాష్ట్రం ఎలా అయిపోతుంది, ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్పినట్లయితే వాళ్ళు కూడా మాని మంచి నడవడిలో వస్తారని, తర్వాత మీరందరూ కూడా ఆరోగ్యంగాను, తర్వాత మంచి ఉన్నతమైన స్థానంలో ఈ కళాశాలకే కాకుండా భీమవరానికి చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా అన్ని చోట్ల కూడా మన డ్రగ్స్ నిర్మూలన కోసం మీ వంతు సహకారం చేసినట్లయితే ఇది మహమ్మారిని బయట తోలడం కాకుండా మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. Being a pharmacy college, we also all know about drugs and we create drugs. One time is a drugs వేరు, ఇక్కడ మాట్లాడేది ఒకటి వేరు. సో మనలో ఎవరు డ్రగ్స్ తో లేరు, ఐ అష్యూర్ దట్. మన ఇన్స్టిట్యూషన్ లో కూడా అలాంటి ప్రాక్టీస్ అక్కడ లేదు. సో we also promise you we will make an awareness program in the public regarding control of బాగా సాగాలి. కాబట్టి ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఈగల్ అనే సంస్థలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఉత్పాదన పెట్టారు. అనేక రంగాలుగా చూస్తున్నారు. మీరు మరి గంజాయి పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు, సారా పట్టుకున్నారు. అది వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అయినప్పటికీ కూడా ఈ దారుణం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గత 20 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడడంతో చిరు వ్యాపారులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. గ్యాస్ కొరతతో పట్టణాలలో హోటల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. కొందరైతే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహన చోదకులు పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఆకివీడిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం నుండి వాహన చోదకులు పెట్రోల్ కోసం బారులు తీరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరమని జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలో బుధవారం గోదావరి హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను ఆర్టీఓ కృష్ణారావు ప్రారంభించారు. రోడ్డు భద్రతలను సూచనలు తప్పకుండా పాటించాలి, హెల్మెట్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయవద్దని సూచించారు. 30 రోజుల పాటు శిక్షణ పొంది డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చునని, ఆన్లైన్ విధానంలో బయోమెట్రిక్ తప్పనిసరి అని అన్నారు. డ్రైవింగ్ స్కూల్ డైరెక్టర్ బి మోహన్ రవితేజ అరటి మణికంఠ మాట్లాడుతూ 30 రోజుల పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పై శిక్షణ అందిస్తామని, 4 వీలర్స్ 2 వీలర్స్ కు డ్రైవింగ్ లైసెన్స్ పై శిక్షణ అందిస్తామని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు శిక్షణ అందిస్తామని, ఖచ్చితమైన బయోమెట్రిక్ విధానంతో శిక్షణ తీసుకున్న వారికి ఉత్తీర్ణత పొందిన ప్రశంసా పత్రంతో ఆర్టీఓ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. అనంతరం వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తారని, అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎస్ఎన్ ప్రసాద్, కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ఆర్టి చంద్రరావు, ఇన్స్ట్రక్టర్ పాము శ్రీనివాస్, డ్రైవర్ కె విల్సన్ రాజు, పులుసుగంటి రాజేంద్ర వరప్రసాద్, తరుణ్, శివాజీ, భువనచంద్ర, దిలీప్, నమ్రత తదితరులు పాల్గొన్నారు. గోదావరి మోటార్ డ్రైవింగ్ స్కూల్ అనేది హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో హెవీ వెహికల్ డ్రైవర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, 30 days ట్రైనింగ్ ఇవ్వడం ఉంటుంది. అంతా ఆన్లైన్ లో ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ కూడా అన్ని ఆన్లైన్ అయిపోయినాయి రవాణా శాఖలో. అందుకని రోజు 30 days ఆన్లైన్ లో పనిచేసి అటెండ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పెట్టి హెవీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రైవింగ్ మన దగ్గర ఉన్న ఈ భీమవరంలో బాగా ఈ ట్రక్ డ్రైవర్స్ రిక్వైర్మెంట్ బాగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుని చక్కగా డ్రైవింగ్ స్కూల్లో చక్కగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేయకుండా చక్కగా ప్రజలకి రవాణా సౌకర్యంలో కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ డ్రైవింగ్ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ స్థాపించిన ఆర్టి మణికంఠ, రవితేజ వీళ్ళిద్దరూ కూడా నాకు ప్రొఫెషనల్ స్టూడెంట్స్, బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన స్టూడెంట్స్. వీళ్ళకి ఇండస్ట్రీ పరంగా చేయాలని చెప్పేసి చేస్తున్నారు. దాంట్లో భాగంగా డ్రైవింగ్ స్కూల్స్, ఎందుకంటే డ్రైవింగ్ హెవీ వెహికల్ లైసెన్స్ కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి మంచి అందరితోటి చేసి అందరికి ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్స్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో స్థాపించారు. ఈ రోజు ఆర్టీఓ గారు వచ్చి దీనికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళని ఇద్దరిని తీరుస్తూ మంచి అభివృద్ధిలోకి రావాలి. అంతేకాకుండా ఈ లోకల్ గా ఉన్న హెవీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, డ్రైవర్స్ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అంతా అక్కడ ఆన్లైన్ లో తీసుకోండి. 30 రోజులు ఫిజికల్ హైబ్రిడ్ మోడ్ ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఫిజికల్ గా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 30 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ సర్టిఫికేట్ తీసుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి హెవీ లైసెన్స్ ఇస్తారు. సో ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించాలని, ఈ గోదావరి హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మా శిష్యులైన ఆర్టి మణికంఠ, రవితేజ చెప్పింది. పేదలకు అన్నదానం చేయడం మహాభాగ్యంగా భావిస్తున్నామని తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు కన్నెగంటి రూత్ కళ తెలియజేశారు. ఉండి అన్న క్యాంటీన్ ప్రాంగణంలో పాలకోడేరు సహకార సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు ఆర్థిక సహకారంతో 500 మంది పేదలకు బుధవారం అన్నదానం చేశారు. రూత్ కళ మాట్లాడుతూ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆశయాలకు అనుగుణంగా పేదలకు అన్నదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తుండడం శుభ పరిణామమని తెలియజేశారు. కొత్తపల్లి నాగరాజు తన కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేయడం ప్రశంసనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కరిమెరకు శ్రీనివాస్, నాయకులు కురుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. గత 53 రోజుల నుంచి నిరాటంగా సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్క దాత సహృదయంతో వారికి నా నమస్కారాలు. ఈరోజు మన కొత్తపల్లి నాగరాజు గారి దంపతుల కుమారుడు సాయి విశాల్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. భగవంతుడు ఆ కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యాలు అబ్బాయికి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే
మరింత దాతలు ముందుకు వచ్చి ప్రజలందరూ ఆటలు చేశారు. అసలు ఈ కార్యక్రమానికి పునాది వేసి ఈ ఆరంభం పలికిన మన జగరాం కృష్ణ రాజు గారికి, మన పార్టీ సభ్యుల వారికి, ఇండియన్ నేషనల్ అభివృద్ధి తరఫున ఆయనకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.